చేతులు ఆడటం లేదు మేడం. ఆ చేసేదేదో తొందరగా చేయండి మేడం. ఓకే, మీరేం టెన్షన్ పడకండి. ఇంతకీ తను ఎక్కడున్నారు? తనే కాదు, తనతో పాటు ఇంకో ఆవిడ కూడా ఉంది. ఆవిడ పేరు త్రిపుర అంట. మనమ్మగారి మాటల్లో విన్నాను. ఇప్పుడు అర్థమైంది మేడం నాకు. ఇందాకటి నుంచి మనమ్మ గారికి ఎలా డౌట్ వచ్చిందా అని నేను తల బాదుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైంది దీనంతటికీ కారణం ఎవరనేది. నేను అమ్మతో మాట్లాడుతుంటే త్రిపుర అత్తయ్య చాటిగా విన్నట్టుంది. ఆ విషయం మనమ్మ గారికి చెప్పినట్టుంది. అలా మనమ్మ గారికి డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. మేడం, మనమ్మ గారు క్లియర్గా తెలుసుకునేంత వరకు ఈ రోజు ఇక్కడి నుంచి కదలరు. సరే మంజు, అది నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆ మణమ్మ గారికి కనిపించకండి. నేను ఇప్పుడే వస్తాను. మనమ్మగారు నన్ను కలవలేదంటే నిజం తెలుసుకునేందుకు ఆవిడ వేరే ప్రయత్నం ఏదో చేస్తున్నారన్నమాట. నేను చెప్పింది నిజం కాదని ఆవిడికి తెలిసిందో నా పరిస్థితి అంతే. అయ్యో, మీరలా భయపడకండి. మేమున్నాము. అలాంటిదేమీ జరగకుండా చూస్తాము. అవునండి, మనమ్మ గారికి నిజం తెలిసే మార్గం ఉందా? చాలా ఉన్నాయండి. అదే నా భయం. లంచ్ బ్రేక్ కూడా ఇచ్చారు. పేపర్లు తెస్తానని చెప్పిన వ్యక్తి వెళ్ళి ఇంకా రాలేదు. అతను వెళ్ళి చూడాలి, మాట్లాడాలి, ఎవ్వరికంటా పడకుండా తీసుకురావాలి. నాకంటే ఎక్కువ కంగారు నీకే ఉన్నట్టుందే. మరుండదా మణమ్మగారు? నా లాభం నాది, మీ లాభం మీది. ఇక్కడ ఒకరి కోసం ఒకరు కాదు, ఎవరి కోసం వారే.